ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధానమైన కారణం కోవర్టు రాజకీయాలని అర్థమవుతోంది. ఇప్పుడు కొత్తగా ఈ అంశం నిన్న మొన్నటి నుంచి బయటకు వస్తుంది. అంటే కోవర్ట్ యాంగిల్. అంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నట్టుగా నటించారో వాళ్ళు కూటమి విజయానికి దోహదపడ్డారనేది ఇక్కడ సబ్జెక్ట్. ఎన్డీఏ కూటమి, టీడీపీ కూటమి విజయానికి వైఎస్ఆర్సీపీకి పనిచేసిన వాళ్ళే, అందులో ఎవరో కీలకమైన సూత్రధారులు ఒకళ్ళిద్దరు పక్కాగా ఎప్పటికప్పుడు రిపోర్టులు అనండి, సమాచారం అనండి, ఎప్పటికప్పుడు టీడీపీ కూటమికి వయా ప్రశాంత్ కిషోర్ చేరవేసినట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కొన్ని వీడియోలో. ప్రశాంత్ కిషోర్ పోలింగ్కు ముందు హైదరాబాద్తో ఆయనకి ఏం పని? హైదరాబాద్లో 20 రోజులు 15 రోజులు ఆయన ఉన్నాడు. ఆయన బృందం కూడా ఉంది. ఆయన రెగ్యులర్గా తెలుగుదేశం పార్టీ కూటమికి పనిచేస్తున్న, గతంలో తన సహచరునిగా పనిచేసిన రాబిన్ శర్మతో టచ్లో ఉన్నాడు. రాబిన్ శర్మ బృందంతో, అలాగే రిషి అని ఇంకొక తన మాజీ సహచరుడు, ఐపాక్ సంబంధించిన మాజీ సహచరుడు, అతను ఎవరు వైఎస్ఆర్సీపీకి పనిచేసిన ఐపాక్ టీంకు సారథ్యం వహించాడు. అతనితో కూడా ప్రశాంత్ కిషోర్ రెగ్యులర్ టచ్లో ఉన్నట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ పోలింగ్కి ముందంతా కూడా ఈ ఆపరేషన్ జరిపినట్టు మనకు కనబడుతోంది. అంటే ఐపాక్ టీంలోనే కొంతమందిని తన వైపుకు లాగేసి తనకు సమాచారం ఇచ్చే విధమైన అరేంజ్మెంట్స్ చేసి ఆ తర్వాత అతను చక్రం తిప్పినట్టుగా కనబడుతోంది. అందువల్లనే ఏదో ఐపాక్ టీం నుంచి విద్రోహ చర్య జరిగిందా అన్నది ఒక సందేహం. అలాగే ఐపాక్ కాకుండా వైఎస్ఆర్సీపీలోనే ఉన్న నాయకుల్లో ఎవరైనా, బడా నాయకుడు ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకూడదు అని కోరుకున్న సెక్షన్ మనండి, ఎవరైనా ఒకళ్ళిద్దరు లీడర్లు వాళ్ళు ఏమైనా ఎప్పటికప్పుడు ఉప్పందిస్తూ వచ్చారు ఆ కూటమికి, ఏం జరిగింది అన్న దానిపైన ఇప్పుడు మేధోమథనం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇది పక్కాగా కోవర్టు ఆపరేషన్ అని కూడా నాకు అనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఈ స్థాయిలో అంటే కొంతమంది చూడండి, కేకే సర్వీస్ అనే సంబంధించిన ఏదైతే వాళ్ళు అంచనా చెప్పారో పక్కాగా చెప్పారు. వాళ్ళు 161 కూటమికి రాబోతున్నాయి అండ్ 14 సీట్స్ జగన్కు రాబోతున్నాయని వాళ్ళు చెప్పారు. అంతకుముందు కూడా మనం గమనిస్తే చాలామంది కూటమికి సంబంధించిన నాయకులు కానీ, ప్రశాంత్ కిషోర్ కానీ కూడా చెప్తూ వచ్చారు 150 క్రాస్ అవుతుందని చెప్తూ వచ్చారు, కూటమి క్రాస్ అవుతుందని చెప్తూ వచ్చారు. ఏ నమ్మకంతో చెప్తూ వచ్చారన్నది మరి వైఎస్ఆర్సీపీ పసిగట్టలేకపోయింది, వైఎస్ఆర్సీపీకి పనిచేసిన ఐపాక్ పసిగట్టలేకపోయింది. ప్రజల్లో అటువంటి తిరస్కార భావన ఉన్నట్టుగా జగన్ను గద్దెదించాలనే ప్రజలు బలంగా ఒక తిరుగుబాటుగా అటువంటి వాతావరణం వస్తున్నట్టుగా వాళ్ళు ఎందుకు పసిగట్టిన వాళ్ళు జగన్కు ఎందుకు అలర్ట్ చేయలేదు, ఈ విషయాలను కూడా ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఏదో ఒక రకమైన విద్రోహ చర్య జరిగి ఉండకపోతే, బ్యాక్ స్టాబింగ్ జరగకపోయి ఉంటే, ఎవరో ఒకళ్ళు అందులో వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు వెన్నుపోటు పొడవకపోయి ఉంటే ఇంత ఈ నంబర్కు దిగజారి ఉండేది కాదన్నది జనరల్గా జరుగుతున్న ఒక చర్చ. కొన్ని విషయాలు తర్కానికి అందకపోవచ్చు, కొన్ని విషయాలు లాజిక్ అందకపోవచ్చు, కానీ న్యాయపరంగా చట్టపరంగా కొన్ని విషయాలు అంటే అందరినీ ఆసక్తి కలిగించే విషయాలుగా మారిపోతున్నాయి. సమాజంలో కొత్త ఉదంతాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి తాజాగా కర్ణాటకకు సంబంధించిన ఒక ఉదంతం చెప్పాలి. కర్ణాటకలో కోలార్ జిల్లాకు సంబంధించిన ఒక యువతి ఒక వ్యక్తిని ప్రేమించింది. అయితే అతను అంతకు ముందే ఒక మర్డర్ కేసులో ఉన్నాడు. ఈమె ప్రేమించిన తర్వాత అతనికి 10 ఏళ్ల శిక్ష పడింది. ఒక హత్య కేసులో అతనికి, ఆ ప్రేమికుడికి 10 ఏళ్ల శిక్షను కోర్టు విధించింది. అతను శిక్ష అనుభవిస్తున్నాడు.
అయితే ఆమె కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది 2023 ఏప్రిల్లో. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను ప్రేమించాను కనుక నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అతనికి పెరోల్ మంజూరు చేయండి అంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. సరే, కర్ణాటక కోర్టు ఆమెకు ఆ రకమైన వెసులుబాటు కల్పించింది. అతన్ని అంటే ఆమె ప్రేమికుడిని పెరోల్ పైన విడుదల చేశారు. ఒక 5 డేస్, 5 రోజుల పాటు, అంటే పెళ్లి చేసుకోవడానికి సంబంధించి 5 రోజుల పాటు అతనికి పెరోల్ ఇచ్చింది. ఆ పెరోల్ తీసుకున్న అతను పెరోల్పై విడుదలైన తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా ఓకే, ఇది ఒక స్టోరీ. ఇప్పుడు తాజాగా మళ్ళీ అతన్ని పెరోల్ గడువు ముగిసిన తర్వాత అతను మళ్ళీ జైలుకు వెళ్ళిపోయాడు. పోలీసులు అతన్ని జైలుకు పంపించారు. అతను జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆమె తాజాగా ఆమె 31 ఏళ్ల మహిళ. ఆమె ఇప్పుడు కొత్తగా వేసిన పిటిషన్ ఏంటంటే, నాకు మాతృత్వం కావాలి, నాకు మాతృత్వం కావాలి, నేను తల్లిని కావాలి, నేను తల్లిని కావాలన్నది నా హక్కు, నా ప్రాథమిక హక్కు. ఆ హక్కును ఎవరు కాదనలేరు, నా స్వేచ్ఛను ఎవరు భంగం కలిగించలేరు. కనుక నేను మాతృత్వం పొందాలంటే నా భర్తకు పెరోల్ ఇచ్చి విడుదల చేయండి, నేను అతనితో పిల్లల్ని కనాలనుకుంటున్నా అంటూ ఆమె ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది, కర్ణాటక హైకోర్టులో. సరే, వాదోపవాదాలు జరిగాయి. దీనికి సంబంధించి చట్టాలు ఏం చెప్తున్నాయి అండ్ ఇతర సహజ న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నాయి, ఏమిటి, ఇవంతా కూడా బాగా వాదోపవాదాలు జరిగిన తర్వాత చివరకు జస్టిస్ కేఆర్ కృష్ణకుమార్ అనుకుంటా ఆయన పేరు, జస్టిస్ కృష్ణకుమార్ అంటే హైకోర్టు, కర్ణాటక హైకోర్టు జస్టిస్ కృష్ణకుమార్ ఇతనికి ఈమె ఎవరైతే నాకు మాతృత్వం కావాలి, నా భర్తను విడుదల చేయండి అని పిటిషన్ పెట్టిందో పెరోల్ పైన, ఆ హైకోర్టు కూడా కరిగిపోయి అతనికి 4 రోజుల పాటు పెరోల్ ఇచ్చింది. అంటే జూన్ 5 నుంచి జూలై 4 వరకు మొత్తం ఒక 1 నెల రోజుల పాటు అతనికి పెరోల్, జనరల్ పెరోల్, సాధారణ పెరోల్ పైన విడుదల చేసింది. ఇది మొత్తం కర్ణాటకలో వార్తా కథనాల్లో చాలా ప్రముఖంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు, అతను ఒక కేసులో శిక్ష పొందుతున్నాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. సో అతను తన భర్త అయినప్పటికీ అతను జైల్లో ఉండగా ఆమె మాతృత్వం పొందే అవకాశం లేదు, తల్లి అయ్యే అవకాశం లేదు. కనుక ఆమె ఈ పాయింట్ పట్టుకుంది, లాజిక్ పాయింట్ ఏదో పట్టుకొని మొత్తం మీద కోర్టులో ఆమె కోరిక నెరవేర్చుకుంది. కోర్టు కూడా సమ్మతించి అతనికి బెయిల్ ఇచ్చింది. ఇది నిజంగా కొన్ని అంటే సంచలనమైన విషయాలు మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఆమెకు పెళ్ళి ఎప్పుడైంది? 2023 ఏప్రిల్ 11న పెళ్ళి చేసుకుంది ఆమె. సో పెళ్ళి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అంటే ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం, అంటే 1 year దాటిపోయింది. సో ఆమె మళ్ళీ ఈ రకమైన పిటిషన్ వేయడం ద్వారా తన భర్తకు పెరోల్ పైన విడుదల చేయించుకోగలిగినట్టుగా మనకు కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ను ఫాలో కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కనుక ఫాలో అయి ఉంటే బహుశా ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. సరే, అంటే ఇప్పుడు పోరాడి ఓడినట్టుగా కూడా లేవు ఫలితాలు. పోరాడి ఓడితే కనీసం 70-80 సీట్ల దాకా కూడా వచ్చే అవకాశాలు ఉండేవన్న చర్చ ఒకటి జనరల్గా ఉన్నదే. అయితే ఇక్కడ వచ్చిన ఫలితాలు మరీ దారుణమైన, మరీ ఘోరమైన ఫలితాలు కనుక ఇప్పుడు నేను ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఆయన కేసీఆర్ను ఫాలో అయ్యాడు కనుక నేనే ఒక బ్రాండ్, నన్ను చూసి ఓట్లేస్తారు అనే భ్రమల్లో ఆయన ఉండిపోయాడు. అటువంటి భ్రమల్ని కల్పించిన బృందాలు కూడా, భజన బృందాలు కూడా ఆయన అదే భ్రమలో ఉంచేశారు. సరే, ఫలితాలు చూస్తే ఎట్లా వచ్చాయో మనందరికీ తెలుసు. బట్ ఇక్కడ మనం పొరుగున ఉన్న తమిళనాడుని ఎందుకు నేను కంపేర్ చేస్తున్నానంటే 5 ఏళ్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో డిఎంకే స్వీప్ చేసింది. ఓకే, నెక్స్ట్ గడిచి 3 ఏళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డిఎంకే, స్టాలిన్ నాయకత్వం డిఎంకే మొత్తం సీట్లను స్వీప్ చేసింది. మళ్ళీ ఇప్పుడు 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా
39 సీట్ల కానీ 39 సీట్లను కూడా డిఎంకే కొట్టి పారేసింది. వన్ సైడ్గా ప్రజలు తీర్పు ఇచ్చారు. అండ్ తమిళనాడుకు ఆనుకొని ఉన్న పుదుచ్చేరి, పాండిచ్చేరి అంట కదా, పాండిచ్చేరిలోని ఒక సీటు కూడా డిఎంకే కైవసం చేసుకుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, జగన్కు కనువిప్పు కలగాల్సిన అంశం ఏంటంటే, జగన్ చాలా విషయాలు స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్, ఆ బటన్ నొక్కడం అనే ఒక ప్రక్రియతోనే ఆ ప్రక్రియనే కొంపొచ్చిందేమోనని నాకు అనిపిస్తోంది. కేవలం బటన్ నొక్కడం ద్వారా నేను ఎవరికైతే లాభం చేస్తున్నానో, నా వల్ల ఎవరికైతే ప్రయోజనం లభిస్తుందో వాళ్ళు నాకు ఓటు వేయకుండా ఎడిపోతారు అని ఏదైతే ఆయన ఒకటి మైండ్లో ఫిక్స్ అయ్యాడో అది తప్పు అని తేలింది. వేరాస్ మీకు తమిళనాడులో వెల్ఫేర్ స్కీమ్స్తో పాటుగా ఉద్యోగాల కల్పన కావచ్చు, అట్లాగే సమ్మిళిత అభివృద్ధి అంటాం, అంటే ఇండస్ట్రీస్కు సంబంధించిన ఇతర అంశాలు కావచ్చు, పారిశ్రామికీకరణ కావచ్చు, అండ్ ఉద్యోగాలు కల్పించే వ్యవహారాలు కానీ స్టాలిన్ చాలా ముందంజలో ఉన్నాడు ఆయన ఇండియాలో. అందువల్ల స్టాలిన్కు 3 ఏళ్ల కిందట అసెంబ్లీలో పట్టం కట్టిన ప్రజలు మళ్ళీ మొత్తం 39కి 39 పార్లమెంటు సీట్లు వచ్చే గెలుపు వచ్చే విధమైన తీర్పునివ్వడం అనేది సంచలనం సృష్టిస్తోంది. అది ఇక్కడ ఏపీకి వచ్చే వరకు 151 సీట్లతో అధికారం కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేయడం కంటే మించిన పరాభవం మరొకటి లేదు. పరాజయం వేరు, పరాభవం వేరు. ఇటువంటి దారుణమైన పరాజయం వచ్చినప్పుడు పరాభవం కూడా ఉంటుంది. అదే స్టాలిన్ లాగా ఆయన సంక్షేమంతో పాటుగా ఉద్యోగాల కల్పన కావచ్చు, లేకుంటే ఈ సమ్మిళిత అభివృద్ధి అంటాం కదా, ఇంక్లూసివ్ ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, వీటన్నిటినీ ఆయన ఒక వాటన్నింటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వాన్ని నడిపించి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా ఓడిపోయేవారు కాదు. ఓడిపోతుండొచ్చు, గెలిపోవడంలో పెద్దగా అవి సాధారణ విషయమే. ఎవరు దాన్ని పెద్దగా ఇదేదో గొప్ప జరిగిపోయింది, దారుణం జరిగిపోయింది అనడానికి లేదు. కానీ ఏం చెప్తున్నానంటే, భారతీయ జనతా పార్టీని ఆ పార్టీకి రహస్య మిత్రపక్షంగా పనిచేస్తున్న అన్నా డిఎంకేను కూడా చిత్తుగా డిఎంకే పార్టీ ఓడించింది. కనుక ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి విషయాల్లో అంటే ఏ రకంగా పరిపాలన అందించాలి, ప్రజలకు ఫ్రీగా మీరు ఏది పడితే అది ఇచ్చేసి ఇంకా మీరు నాకు ఓట్లు వేయండి అంటే ఓట్లు వేయాలన్న విషయం ప్రజలు ఎంత అంటే ఒక తిరుగుబాటులాగా తిరస్కరించారో దాన్ని బట్టైనా అర్థం చేసుకోవడం మంచిది. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని రూరల్ ప్రాంతాల్లో ప్రజలు తిరస్కరించారు. అర్బన్ ప్రాంతాల్లో అంతో ఇంతో ప్రజలు మద్దతు ఇచ్చిన కారణంగా, ప్రజలు బీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపు అనుకూలంగా ఓటు వేసిన కారణంగా 39 స్థానాలను గెలుచుకొని గౌరవప్రదమైన సీట్లని గెలుచుకోండి. మరి అన్యాయమైన పరిస్థితి లేదు. అంటే అవుట్ ఆఫ్ 119లో 39 సీట్స్ అంటే 1/3 సీట్స్ వచ్చినట్టుగా కూడా మనం భావించవచ్చు. బట్ లోక్సభ విషయానికి వస్తే కంప్లీట్గా చిత్తుగా ఓడిపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీలో చాలా గందరగోళమైన వాతావరణం ఏర్పడుతున్నట్టు కనబడుతుంది. ఏంటి మన పార్టీ పరిస్థితి? ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అండ్ లోక్సభ ఎన్నికల్లో చూస్తే మనం అర్బన్ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ను ప్రజలు వ్యతిరేకించారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో అయితే డిపాజిట్స్ కూడా దక్కలేదు. సరే, కొన్ని చోట్ల 3వ స్థానానికి వెళ్ళిపోయింది, కొన్ని చోట్ల 2వ స్థానంలో ఉండిపోయింది. ఏమిటి ఈ పరిస్థితి అంటే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మధ్య గ్యాప్ పెద్దగా లేకపోవచ్చు ఒకటి. సో బీఆర్ఎస్ను తిరస్కరించడం వెనుక అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే పనిచేశాయో, ఏ అంశాలు అయితే పనిచేశాయో అవే అంశాలు లోక్సభలో కూడా పనిచేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సి ఏంటంటే, లోక్సభ ఎన్నికలు జరిగిన వెంటనే జిల్లాల వారీగా సమీక్షలు కానీ, లేకుంటే జిల్లాల వారీగా ఆత్మపరిశీలన కానీ చేయవలసిన అవసరం ఎవరికి ఉంది? పార్టీ నాయకత్వానికి ఉంది. పార్టీ నాయకత్వం అంటే ఏమిటి? కేసీఆర్ లేదా కేటీఆర్.
వీళ్ళిద్దరు కాకుండా పార్టీలో మరొకరి గురించి మనం మాట్లాడడం అనవసరం. ఎందుకంటే ఎవరి గురించి మాట్లాడినా కూడా వాళ్లకు పార్టీలో నిర్ణయాధికారం లేదు. అందువల్ల ఇక్కడ తెలంగాణకు సంబంధించిన విషయానికి వస్తే బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజీనామా చేయాలన్న ఒత్తిడి పార్టీ క్యాడర్లో పెరుగుతోంది. ఇది మనకు సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. తక్షణం కేటీఆర్ రాజీనామా చేయాలి, కేటీఆర్ అహంకారం వల్లనే ఈ ఫలితాలు ఇట్లా వచ్చాయి, కేటీఆర్ ఎప్పటికీ మారడు, కేటీఆర్ వైఖరి కారణంగానే ఈ రకమైన పరిస్థితి ఎదురవుతోంది. అందువలనే అర్బన్ ప్రాంతాల్లో కూడా, అంటే ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వెన్నుదన్నుగా నిలబడి ఒక 39 సీట్ల దాకా గెలిపించారో అదే అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు, బీజేపీకి మద్దతు ఇచ్చారు. చూడండి, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 3 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 8 సీట్ల దాకా 8 సీట్లు గెలుచుకుంటే 4 సీట్లున్న బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. బట్ బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా గెలుచుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చింది? ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నిర్వీర్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే క్యాడర్ పూర్తిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్నట్టుగా కనబడుతోంది. అండ్ పార్టీ కూడా క్రమంగా నిర్వీర్యమయ్యే అవకాశాలు లేకపోలేదు. అటువంటప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా సమర్థంగా పనిచేయలేదన్న విమర్శలు కేటీఆర్ పైన పెద్ద ఎత్తున వస్తున్నాయి. కనుక ఆయన చెక్ చేసుకోవాలి. అంటే ఒకవేళ తన వైపు నుంచి తప్పులుంటే అతను సర్దిద్దుకోవాలి. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఫలితాల తర్వాతనే సరే ఎప్పటికప్పుడు కాన్స్టిట్యున్సీ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ రివ్యూ చేయాలి, సమీక్షించాలి. అండ్ పార్టీని మళ్ళీ బతికించడానికి సంబంధించి, పార్టీని మళ్ళీ గ్రాస్ రూట్ నుంచి దాన్ని బలోపేతం చేయడానికి సంబంధించి చూడాలి. అండ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల తర్వాత చేసిన ప్రకటన, అంటే చేసిన అయితే కామెంట్స్ ఉన్నాయో అవి చాలా దారుణం ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేశాయంటూ ఆయన ఆరోపించారు. అందులో నిజం ఎంతుందో తెలియకపోయినప్పటికీ కూడా వచ్చిన ఫలితాలను చూస్తే అనుమానాలు కూడా కలగక తప్పదు. కొన్ని సెగ్మెంట్స్లోనైనా సరే బీఆర్ఎస్ ఇండైరెక్ట్గా పరోక్షంగా బీజేపీకి పనిచేసిందేమో అని అనుమానాలు కలిగే విధంగా ఫలితాలు అయితే ఉన్నాయి. అది వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ బీఆర్ఎస్ బద్ధ విరోధులు అని ఎవరు ఎన్ని అనుకున్నా కూడా ఫలితాల విషయంలోనే ఎవరికైనా కూడా అనుమానాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, కేటీఆర్ రాజీనామా చేస్తాడా చేయడా, చేయాలని ఎవరు ఒత్తిడి చేసినా ఆయన వింటాడా వినడా అనేది వేరే విషయం. అదర్వైజ్ ఇప్పుడు పార్టీ దెబ్బతింటుంది అనుకోండి, పార్టీకి ఆల్రెడీ పార్టీ పడవకు చిల్లు పడింది, ఆ చిల్లు పెద్దగా అవుతూ వస్తుంది. అటువంటిప్పుడు ఇప్పుడు ఈజ్ ద రైట్ టైం మళ్ళీ ఆ పార్టీని బలోపేతం చేయడానికి, పటిష్టం చేయడానికి చాలా కసరత్తు జరగాల్సిన అవసరం ఉంది. పార్టీ మళ్ళీ చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. విజయాన్ని ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకుంటారు, విజయానికి ప్రతి ఒక్కరు కూడా తానే తండ్రి అని చెప్పుకుంటాడు. బట్ ఓటమి విషయానికి వస్తే, అంటే పరాజయం విషయానికి వస్తే ఎవరు కూడా క్లెయిమ్ చేయరు. విజయం అనేది చాలామంది సొంతం చేసుకుంటే పరాజయం అనేది అనాథగా మిగిలిపోతుంది, ఓటమి అనేది అనాథగా మిగిలిపోతుంది అనేది ఎప్పుడూ చాలా కాలం నుంచి వస్తున్న ఒక నానుడి, అంటే ఒక మాట. అది నిజమే దానికి. ఎందుకంటే గెలిచినప్పుడు సహజంగానే ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకుంటారు, నేను ఈ రకంగా పనిచేశానని, నేను ఈ రకంగా మొత్తం నడిపానని, ఇదంతా చెప్పుకుంటారు చాలామంది. అంటే ఎప్పుడైతే పార్టీ ఓడిపోతుందో అప్పుడు జరిగేది ఏంటంటే దాన్ని ఎవరు సొంతం చేసుకోరు, అది ఖచ్చితంగా ఎవరో ఒకరి మీదకి నెట్టిపారేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఏమిటి? మొన్న 2-3 రోజుల కిందట రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూటి రాజా చేసిన కామెంట్స్ ఏమిటి? మరికొందరు పరోక్షంగా ప్రత్యక్షంగా చేస్తున్న కామెంట్స్ ఏమిటి? ఆ కామెంట్స్ అన్నింటినీ కనుక మనం క్రోడీకరిస్తే వచ్చే సమాచారం ఏంటంటే, లేకపోతే వచ్చే ఒక అవుట్పుట్ ఏంటంటే, దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినలేదు.
అండ్ జగన్మోహన్ రెడ్డి తమను దగ్గరికి రానివ్వలేదు. తమకు దగ్గరకు రానివ్వకుండా మధ్యలో కొన్ని శక్తులు అడ్డుకున్నాయి. అండ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, సోషల్ మీడియా వ్యవహారాలు చూసిన సజ్జల భార్గవరెడ్డి అండ్ ఐప్యాక్, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తుంది అంటే కొట్టు సత్యనారాయణ చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఐప్యాక్ లాంటి సంస్థ ప్రతినిధులకు ఇచ్చిన ప్రాధాన్యం పార్టీలోని తమకివ్వలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా ఐప్యాక్ పైనే ఆధారపడ్డాడు. ఐప్యాక్ వ్యూహాలనండి, లేకుంటే వాళ్ళు చేసిన నినాదాలనండి, లేకుంటే వాళ్ళు ఖరారు చేసిన విషయాలనండి, ఈవెన్ అభ్యర్థుల మార్పులు చేర్పుల వెనుక కూడా ఐప్యాక్ ఉందనే అభిప్రాయం కూడా ఆ పార్టీలో ఉంది. అటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక పార్టీ నాయకుడిగా, అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఉంది అభ్యర్థుల్ని ఎంపిక చేసే విషయంలో. అండ్ ఎక్కడ ఎవరిని నిలబెట్టాలనే విషయంలో ఆయన పూర్తి స్వేచ్ఛ ఉంది. దాన్ని ఎవరు కాదనడానికి లేదు. బట్ ఐప్యాక్ లాంటి సంస్థ ఇచ్చిన నివేదికల ఆధారంగా మార్పులు జరిగినట్టుగా ఒకటి. రెండోది సోషల్ ఇంజనీరింగ్ అనే ఏదైతే ఆయనకు ఒకటి పట్టుకుందో అది ఎవరికి జగన్కు, అది కూడా బాగా దెబ్బతీసినట్టుగా కనబడుతోంది. మనకి సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జనాభా ఎక్కువ ఉండొచ్చు, ఓటర్లలో వాళ్ళే ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇక్కడ పనిచేసేది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను చెబుతూ వచ్చారో, సో ఇతను ఈ అట్టడుగున ఉన్న వర్గాలు, అడగాలిన వర్గాల గురించే మాట్లాడుతున్నాడు. అందువల్ల రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా ఆ సెక్షన్స్ కోసమే అతను పనిచేసే అవకాశం ఉంది. సో తమ సంగతి ఏమిటి అని ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేకుంటే అగ్రవర్ణాలు కావచ్చు, ఇతర సెక్షన్స్ అన్నీ కూడా జగన్కు వ్యతిరేకంగా మోహరించాయి. అందువల్లనే ఈ దారుణ ఓటమి అని నేను చెప్తున్నా. లేకపోతే ఈ జపం అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలనే జపం అవసరం లేదు. అది మనం టీవీలో చర్చలో మాట్లాడుకోవడానికి, లేకపోతే సభల్లో ఉపన్యాసాలు ఇవ్వడానికి బాగానే ఉంటుంది. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటర్ల వాళ్ళు ఎవరు కూడా జగన్కు వేయలేదు. మరి చూడండి, ఆయన ఈ వర్గాల కోసం చాలా పని చేసి ఉండొచ్చు, చాలా పని చేశాడు, చాలా డబ్బు పంచాడు. కానీ ఎవ్వరు కూడా ఆయనకు ఓటేయలేదు. ఎందుకంటే మన ఫలితాలను చూస్తే మనకు అనిపిస్తుంది. ఇప్పుడంతా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారనో లేకపోతే ఇంకేదో గుంటి సాకులు వెతకడం అనవసరం. ప్రజలు తిరుగుబాటు చేశారు, ప్రజలు తిరస్కరించారు, చంద్రబాబు నాయుడికి మళ్ళీ అధికారం కట్టబెట్టారు. సో దీని వెనుక నేనేమంటున్నాను, ఇప్పుడు కొట్టు సత్యనారాయణ మాట్లాడినా, ఇంకోటి మాట్లాడినా ఇదంతా ఏంటంటే ఎవరో ఒకరి మీదకి నెట్టివేయడం తప్ప ఇంకేం లేదు. ఐప్యాక్ లాంటి సంస్థకు ఇచ్చిన ప్రాధాన్యం తమకెందుకు ఇవ్వడం లేదంటూ జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ధిక్కరించలేదు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిలదీయలేదు, ఎవరు కాదన్నారు? జగన్మోహన్ రెడ్డి ఏమైనా పులియా మింగేస్తాడా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీరు కనుక ఈ ఫైండింగ్ చేసి ఉంటే, అవి ఆ నోటీస్కు తీసుకెళ్ళగలిగి ఉంటే బహుశా ఇంత దారుణమైన పరిస్థితి వచ్చేది కాదేమో మరి.